షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండలోని గోదాకృష్ణ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు మరియు కార్పొరేటర్ రోజాదేవి రంగారావులు పాల్గొని కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పురోహితుల బృందం, పాస్టర్ల బృందం, ఇమాం బృందాల వారు కేసీఆర్ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం జిహెచ్ఎంసీ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. అలాగే కేసీఆర్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు మరియు హరితాహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. అలాగే డివిజన్ పరిధిలోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు స్వరూపారాణి, త్రివేణి, సాయి గౌడ్, సురభి, రమేష్, సిల్వర్, మునీష్, జగదీష్, రామస్వామి, సమ్మద్, రాజు, నరేష్, లక్ష్మి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనౌన్స్ చేయడం జరిగినది. తెలంగాణ ప్రాసెస్ ఇన్స్టేట్ స్టార్ట్ చేస్తున్నాము అని అంతటి త్యాగం తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వారు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాక 2014 మనకు రాష్ట్రం సిద్ధించినది. రాష్ట్రం సిద్ధించినాక హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయేటప్పుడు ఈ తెలంగాణలో మళ్ళీ కాలు పెడతా, ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నా, తెలంగాణలో మాత్రం మళ్ళీ కాలు పెడతా అని చెప్పిన ఏకైక నాయకుడు మా తెలంగాణ బాపు కేసీఆర్ గారు. అత్యంత రాజీనామాలు చేసి అత్యంత ఎక్కువ సార్లు గెలిచిన రాజకీయ నాయకుడు కూడా భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే. ఇప్పుడున్న నాయకులు ఒకటే దగ్గర కూర్చొని ఓడిపోవడం, గెలవడం ఉంటుంది. వారు గెలవడము, రాజీనామా చేయడము, ఉద్యమం నడపడము, ప్రజలకు ఇబ్బంది కాకుండా నడపడము, ఉద్యమాన్ని కంట్రోల్ ఉంచుకుంటూ, యువతను కంట్రోల్ ఉంచుకుంటూ సాఫీగా అహింసే వాదంగా నడిపి ఈ రాష్ట్రాన్ని సాధించిన వారు. ఈ రోజు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తుగా ఈ రోజున బట్టల పంపిణీలు కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, అన్నదానం విషయంలో కానివ్వండి, నిరుపేద పనుల పంపిణీ కానీ పెద్ద ఎత్తుగా మా కార్యకర్తలు పెద్ద ఎత్తుగా చేస్తూ ఉన్నారు. ఈ ఆల్విన్ కాలనీలో సతీష్ రావు గారి ఆధ్వర్యంలో, రోజా గారి ఆధ్వర్యంలో, కార్పొరేటర్ రోజా గారి ఆధ్వర్యంలో ఇక్కడ సుమారుగా ఇక్కడ కూడా 100 మందికి బట్టల కార్యక్రమం పంపుతుంది.
అదేవిధంగా కేసీఆర్ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 14 నెలల్లో చూస్తూ ఉంటే ప్రజలకు ఎన్ని కష్టాలు పడ్డాయో ముఖ్యమంత్రి కేసీఆర్ పోయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున కనీసం ఇలా పింఛన్ లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో నీళ్ళ కష్టాలు వచ్చే పరిస్థితి, ట్రాఫిక్ వచ్చే పరిస్థితి, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకొరకే ప్రజలు కూడా కోరిక ఒకటే, మళ్ళా కేసీఆర్ రాస్తేనే మా కష్టాలు తీర్తాయని చెప్పి ఎన్నో మంది ఎదురు చూస్తా ఉన్నారు. అందుకొరకే మేమందరం కూడా ఈ రోజున ప్రజలందరూ కూడా కేసీఆర్ 100 ఏళ్ళు బతకాలి, మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా ప్రజల కష్టాలను తీర్చాలన్నటువంటి ఆలోచనతోనే ఈ రోజున పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని పంచాల్లో కూడా ఈరోజు కార్యక్రమం జరగబోతా ఉంది. మేము అధికారం లేకపోయినా ప్రజల పక్షాన నిలబడేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. 19వ తారీఖు జరగబోయే సమావేశంలో ఆల్రెడీ కొందరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అవి మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. దాని మీద చర్చించే అవకాశం ఉందని కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా మళ్ళా రివర్స్ తీసుకునే ప్రసక్తి బీఆర్ఎస్ పార్టీ లేదు. ఎవరైతే వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లే కానీ, ఎమ్మెల్యేలే కానీ ఎవరు వెళ్ళిపోయినా వాళ్ళని మళ్ళా వాపసు తీసుకునే పరిస్థితి టీఆర్ఎస్ పార్టీకి లేదు. వాళ్ళు వచ్చినా మళ్ళా టికెట్లు ఇచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ జన్మదిన శుభాకాంక్షల తరపున నిరుపేదలు ఎవరైతే మాకు అండగా నిలబడ్డారో అధికారం పోయిన తర్వాత వాళ్ళని కాపాడుకుంటాం. రేపు వచ్చే పదవులు కూడా వాళ్ళకి ఇస్తాం తప్ప పోయిన వాళ్ళకి ఎట్టి ప్రజలు ఇవ్వమని చెప్పి తెలియజేస్తాం.